హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. వయోజనులకు ఓటు హక్కు కల్పిస్తూ వారి పేరు ఓటర్ల జాబితాలో పొందుపరిచే అధికారం కల్పించే అధికరణ. ద ఆప్షన్స్ ఆర్ అధికరణ 324, అధికరణ 325, అధికరణ 360, అధికరణ 352. The correct answer is అధికరణ 325. The next question is, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది? The options are 73వ సవరణ, 24వ సవరణ, 61వ సవరణ, 4వ సవరణ. The correct answer is 61వ సవరణ. The next question is, 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది? The options are 10 ప్రాథమిక హక్కులు, 11 ప్రాథమిక హక్కులు, 9 ప్రాథమిక హక్కులు, 7 ప్రాథమిక హక్కులు. The correct answer is 10 ప్రాథమిక హక్కులు. The next question is, భారతదేశం యొక్క మేజరు అయిన ప్రతి పౌరుడి ఓటు హక్కు కల్పించేది? The options are అధికరణ 324, అధికరణ 323, అధికరణ 325, అధికరణ 326. The correct answer is అధికరణ 326. The next question is, భారత రాజ్యాంగాన్ని సమీక్షించుటకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్లోని సభ్యుల సంఖ్య? The options are 11 సభ్యులు, 9 సభ్యులు, 7 సభ్యులు, 5 సభ్యులు. The correct answer is 11 సభ్యులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.